హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం 10 నిమిషాల్లో అయిపోయే వెజ్ శాండ్విచ్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బ్రెడ్ స్లైస్‌ని తీసుకొని దీని మీద నెయ్యిని అప్లై చేసుకుందాం. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. నెయ్యి లేకపోతే బటర్‌నైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఇలా అప్లై చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోస్‌ని ఇలా వేసుకోవాలి. తర్వాత కార్న్స్‌ని, క్యారెట్ తురుముని ఇలా వేసుకొని దీనిపై బ్రెడ్ స్లైస్ను ఉంచాలి. ఇలా మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ శాండ్విచ్లని ప్యాన్లో ఉంచి 1 మినిట్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. 1 మినిట్ అయిపోయిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని టర్న్ చేసుకొని మరలా 1 మినిట్ అలాగే ఉంచాలి. అంతే, పిల్లలకి ఎంతో ఇష్టమైన వెజ్ శాండ్విచ్ రెడీ. ఈ శాండ్విచ్ను 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకు ఇవ్వవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.